ట్రావెలింగ్ చేసే టూరిస్టుల కోసం సరికొత్త వెహికల్ ని తీసుకువచ్చింది రాష్ట్ర టూరిజం శాఖ. అదే లగ్జరీ సదుపాయాలు గల క్యారవాన్. రెగ్యులర్ గా సినీ సెలబ్రిటీలు వాడే ఈ క్యారవాన్లను టూరిస్టుల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భారత్లోని ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపై ఫోకస్ పెట్టింది. భారత్లో విరివిగా కనిపించే కారవాన్లను తెలంగాణ టూరిజం విభాగం అందుబాటులోకి తెచ్చింది. సకల సౌకర్యాలతో ఉండే కారవాన్లు టూరిస్టులను ఆకర్షించనున్నాయి. పర్యాటక రంగాన్ని సరికొత్త మార్గంలో పయనించేలా చేయడంలో కీలకం కానున్నాయి. ప్రస్తుతం వీటిని సినీ సెలబ్రిటీలు, బడా బిజినెస్ మ్యాన్లు ప్రమోషన్ ఈవెంట్లలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. టూరిజం కారవాన్లో 9 సీట్లు, 4 బెర్తులుండేలా తయారు చేశారు. ఈ కారవాన్ లోపల ఏసీ ఫెసిలిటీతో పాటు అన్ని సౌకర్యవంతంగా ఉండే రిక్లైనర్ సీట్లు, కిచెన్ రూమ్, ఫ్రిడ్జ్, మసాజ్ చైర్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మోడ్, అత్యాధునిక టాయిలెట్ సహా మోడర్న్ బెడ్స్ అందుబాటులో ఉంచారు. వీడియో కాన్ఫరెన్స్ కోసం వైఫై, ఎల్ఈడీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. కారవాన్లకు కిలోమీటర్ ఆధారంగా ఛార్జ్ వసూలు చేయనున్నారు. ఒక రోజుకు 350 కిలోమీటర్ల చొప్పున లెక్కించనున్నారు. వెహికల్ ట్యాక్స్ రోజుకు 500 రూపాయలు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి లక్నవరం ఒక రోజులో వెళ్లి వస్తే 32,000 ఛార్జ్ అవుతుందంటున్నారు అధికారులు. బెంగళూరు 2 రోజుల ట్రిప్ కోసం 81,500 రూపాయలు వసూలు చేయనున్నారు. ఒకవేళ లోకల్ ట్రిప్ 8 గంటలు లేదా 80 కిలోమీటర్ల చొప్పున అయితే 14,000 ఛార్జ్ చేయనున్నారు. అవుట్ స్టేషన్స్ కూడా మేము హైర్ బేసిస్లో ఇస్తుంటాము, లోకల్లో కూడా ఇస్తాము. మీ లోకల్లో వాడుకున్నట్టయితే 8 అవర్స్ 80 కిలోమీటర్స్ 14,000 చొప్పున ఉంటుంది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అది అవుట్ స్టేషన్స్ అయితే కిలోమీటర్ వైజ్గా ఉంటుంది. పర్ డేకి 350 కిలోమీటర్స్ ఛార్జ్ చేస్తాము. అలా కనుక మీరు బుక్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందని మీరు ఒకసారి చూడవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ అండి, మీ అవసరాన్ని బట్టి బుక్ చేసుకోవచ్చు. మేము ఎన్ని రోజులైనా ఇస్తాము. బట్ ఇట్ విల్ బీ ప్యూర్లీ ఆన్ డే బేసిస్. ఒక రోజుకి 350 కిలోమీటర్స్ చొప్పున ఇస్తుంటాము. ఎక్స్ట్రా అవర్కి 70 కిలోమీటర్స్ అవుతుందండి. పర్ ఎక్స్ట్రా 70 రూపీస్ పర్ కిలోమీటర్ ఉంటుంది. లక్నవరం, సోమశిల, నల్లమల ఫారెస్ట్, నాగార్జున సాగర్, కాళేశ్వరం, బొగత వాటర్ ఫాల్స్తో పాటు ఏపీలోని వైజాగ్, అరకు ప్రదేశాలకు కారవాన్లు నడుపుతున్నారు. కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్, మడికేరి, తమిళనాడులోని మధురై, ఊటీ, కొడైకెనాల్, పుదుచ్చేరి సహా కేరళలోని మన్నార్, టెక్కేడి, అలెప్పి ప్రాంతాలకు వెళ్లేలా ప్లాన్లు సిద్ధం చేశారు. వారణాసి, అయోధ్యలకు కూడా వీటిలో కొంతమంది వెళ్తున్నట్లు టూరిజం అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా కొన్ని ప్యాకేజీలు తీసుకువస్తే ఫుల్ డిమాండ్ ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు అంటున్నారు. వికారాబాద్, అనంతగిరి హిల్స్, యాదాద్రి, ఆలంపూర్ తదితర పర్యాటక ప్రాంతాలకు ప్యాకేజీల ద్వారా ఉన్న బస్సుల్ని వినియోగించుకోవడంతో పాటు రాబడికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.